ఎవరు కూడా ప్రయత్నాలు చేయరు. మరి ఆయన ఏదో మొత్తానికి అవమాన భారంతో ఆయన మాట్లాడినట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. స్థానిక పోరుకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్, కానీ ఒక్క షరతు. తెలంగాణలో ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది లేనిపోని అంశం. ఆ రోజున మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం, దానికి సంబంధించి మరి ఒక రాజ్యాంగపరంగా చట్టం రూపకల్పన అవ్వలేదు, కానీ ఈ లోపల జీవో ఇష్యూ చేశాడు. అది న్యాయపరంగా చెల్లదు అని తెలిసి కూడా రేవంత్ రెడ్డి వ్యూహంగా భాగంగా ఆ విధంగా ముందుకు వెళ్ళడం. హైకోర్టు ఈ అంశంలో చాలా స్ట్రిక్ట్గా లేదు, ఈ రిజర్వేషన్ అంశంలో 50% పైన ఉంటే మేము యాక్సెప్ట్ చేయమని చెప్పడం. సో ఇంతకుముందు ఎలా అయితే ఉందో ఆ విధంగానే మీరు ఎన్నికలకు వెళ్ళండి అని చెప్పని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే అంశంపై మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతోంది, దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది? విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. దీన్ని తట్టుకొని మరి ఇప్పటికే బీసీఎల్లో సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకత అనేది మొదలవుతోంది. చిన్న అంశాన్ని పెద్ద చేసుకున్నట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటి దీన్ని ఎలా ఎదుర్కోబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇంకా సందిగ్ధత వీడట్లేదు. హైకోర్టు ఇవాళ స్పష్టం చేసిన నేపథ్యంలో గతంలో ఉన్న రిజర్వేషన్లకు అనుగుణంగా సుప్రీంకోర్టు అయితే ఏదైతే స్పష్టం చేసిందో 50% రిజర్వేషన్లు దాటకూడదని, ఆ 50% కటఫ్ లోపు మీరు కూడా ఎన్నికలు పెట్టుకోవచ్చు అంటే హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 50% రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందని ఒక లేఖ రాసింది. కానీ ఈ ప్రభుత్వం 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేదు. ఎస్సీ ఎస్టీలకే 25% రిజర్వేషన్లు పోతున్నాయి. అదేవిధంగా బీసీలకు సంబంధించి 24% రిజర్వేషన్లు, అంటే 49% రిజర్వేషన్లు ఇప్పటికే పోతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోవాలని సంకల్పిస్తుంది. అందుకు అనుగుణంగా కులగణన సర్వే చేసింది. అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది, అసెంబ్లీ తీర్మానాన్ని చేసింది. అదేవిధంగా కేబినెట్ ఆమోదం పొందింది, గవర్నర్ దగ్గర బిల్లు ఉంది, అదేవిధంగా రాష్ట్రపతికి వెళ్ళింది, పార్లమెంట్కి వెళ్ళింది. ఎలాగైనా సరే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎన్నికలకు పోవాలనేది కాంగ్రెస్ పట్టుదల. ఒకవేళ 42% రిజర్వేషన్లు కావాలంటే చట్టం కావాలి. చట్టం కావాలంటే చట్టం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, లేకుంటే రాష్ట్రపతి, గవర్నర్. కాబట్టి ఆ చట్టం అయ్యే అవకాశం లేదు. చట్టం చేయకుంటే ఏం చేయాలనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరపునే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి 42% మంది అభ్యర్థులు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, లేకుంటే రాష్ట్ర గవర్నర్ పైన ఒత్తిడి తేవాలా, రాష్ట్రపతి పైన ఒత్తిడి తేవాలనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అందుకు అనుగుణంగా ఈ నెల 15వ తేదీన కేబినెట్ భేటీ ఉంది. ఆ కేబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారని చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మాట్లాడదామని మంత్రులందరూ అంటున్నారు. కాబట్టి ఇంకా దీనిపైన స్పష్టత అయితే రావట్లేదు. దీనిపైన ఇంకా గందరగోళం నెలకొంటుంది. ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎక్కడ డిమాండ్ చేయలేదు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి మీరని ఎక్కడ డిమాండ్ చేయలేదు. తమకు తాముగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించుకున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. దానికి అనుగుణంగా పెద్ద తతంగాన్ని నడిపారు, పెద్ద వ్యవహారాన్ని నడిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలో ఒక ఆశను రేకెత్తించారు. ఆ ఆశ ఇప్పుడు రాష్ట్ర బీసీలలో నెలకొంది. ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా ప్రకటించి ఉన్నారు. చాలా చోట్ల బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు సభ్యులుగా. ఇప్పుడు ఆ రిజర్వేషన్లన్నీ బీసీలకు దక్కకపోయేసరికి బీసీలు అంతా తిరగబడే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఈ సందిగ్ధానికి ఎప్పుడు తెరబడుతుందని చూడాలి. రాజు రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సో ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం విశేషాలు. మరి కాసేపట్లో మహా డిబేట్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి మహా న్యూస్.